విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మికతను ఈ 4 పొందగలిగినటువంటి వాటికి జ్ఞానవంతంగా ఏర్పడుతుంది. జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి చేత భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి, అంతర్లీనంగా ఉండేటువంటి అరిషడ్వర్గాల స్వరూపంగా ఉండేటువంటి ఆ యొక్క భ్రాంతిని ఈ రెండింటినీ కూడా తెలుసుకొని దానికి మించి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి తనలో దానికి ఉంది. నిర్వాహణ కాల్చుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి తనలోనే నిండి ఉన్నది. ఆ తనలో నిండి ఉన్నటువంటి శక్తి పంచభూతాత్మకమైనటువంటి శక్తి అదే నీకు నీరు, గాలి, భూమి, ఆకాశమైనటువంటి దృష్టిగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తి మానవుల్లో ఆయా రూపాలుగా నిండి ఉన్నటువంటి ఈశ్వర రసస్వరూపమైనటువంటి శక్తిగా ఉండే విషయం ఆ జ్ఞాన ఉత్కృష్టమైనటువంటి స్థితి చేత దానికి తెలియబడేటువంటి అవకాశం బాగా ఉంటుంది. మరి ఆ యొక్క అవకాశం ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని పొందడానికి మరి ఇవన్నీ కూడా ఆ యొక్క అవరోధాలను అన్నింటినీ కూడా అభివృద్ధించిన ప్రయాణం చేయాలి. భౌతికంగా ఉన్నటువంటి భ్రాంతి అనేటువంటి ఆశాజనకమైనటువంటి విషయాలని అధిగమించాలి. అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలైనటువంటి కామ, క్రోధ, మత, లోభ, మోహ, మాత్సర్యాలు అనేటువంటి విషయాన్ని స్థానికర్చుకుని తాను తనలో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలుసుకుంటుంది. జ్ఞానం ద్వారా ఈశ్వరత్వాన్ని తెలుసుకునేటువంటి రసస్వరూపమైనటువంటి విషయాన్ని తెలుసుకుని తగ్గించేటువంటి అవకాశం మానవునికి. మరి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ యొక్క అంతర్గతంగా ఉండేటువంటి కామ, క్రోధ, మత, లోభ, మోహ, మాత్సర్యాలను తెగించడం సాధ్యంగా ఉందా అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఎందువల్ల ఎప్పుడు కామము, క్రోధము, మదము, మోహము, మాత్సర్యం, అహంకారం, స్వార్థము, అసూయ, ద్వేషం ఇవన్నీ దాన్ని పుట్టినతో ప్రారంభమైంది. శిశువుకు ఊహ తెలుస్తున్నప్పటి నుండి ప్రారంభమై మృత్యు ఆసనం అయ్యేంత వరకు అవి ఆ హార్మోన్లు అనేక రూపాలుగా కామమైనటువంటి హార్మోన్గా, కోపమైనటువంటి హార్మోన్గా, ఆ విధంగా అనేక రూపాలుగా ఈ వ్యక్తిత్వాలటువంటి ఇవన్నీ కూడా హార్మోన్ వ్యవస్థగా మన యొక్క రక్తం జీవస్వరూపంగా నిండినటువంటి స్వరూపాలు. ఎందుకంటే ఈ హార్మోన్ మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క జీవత్వాన్ని కోల్పోతాడు. అంటే ప్రతి హార్మోన్ ఒక వ్యవస్థను, ఒక జీవానికి కావాల్సిన ఒక వ్యవస్థను నియంత్రిస్తుంది. గుండెని నియంత్రించేటువంటి, అది ఊపిరితిత్తులు నియంత్రించేటువంటి అనేక వ్యవస్థలు మనలో ఉంటాయి. అన్ని వ్యవస్థలకు కారణమైనటువంటి హార్మోన్. ఆ హార్మోన్ అనేటువంటి వ్యవస్థ మనం నియంత్రిస్తుంది మన యొక్క జీవస్వరూప వ్యవస్థలంతటినీ కూడా. మరి ఆ వ్యవస్థ నియంత్రించేటువంటి ఆ యొక్క హార్మోన్లు తీసేటంటే ఆ యొక్క జీవం కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే అరిషడ్వర్గాన్ని మన నుండి మనం తెలియడం సాధ్యం కాదు. దానికి స్థానికొచ్చుకునేటువంటి దేవుడిపోయినటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవడం చేత, దేవుడిపోయినటువంటి జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించడం చేత ఆ యొక్క హార్మోన్ని స్థాయిపరచుకోవడం, అంటే అరిషడ్వర్గాన్ని స్థాయిపరచుకోవడం జరుగుతుంది. ఆ అరిషడ్వర్గాన్ని స్థాయిపరచుకోవడం చేత మనలో ఉండేటువంటి ఆ మేధాశక్తి యొక్క వికాసం వృద్ధి చెంది అది యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క మేధాశక్తి జ్ఞాన స్వరూపంగా పరిణామం చెందినప్పుడు ఆ యొక్క మేధాశక్తి జ్ఞాన స్వరూపంగా పరిణామం చెందడం చేత తనలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి ఈశ్వర స్వరూపంగా ఉంది. ఆ ఈశ్వర స్వరూపమే తన నిండినటువంటి మానవ యొక్క తత్వం. మరి మానవుడు ఈశ్వరత్వంగా ఏ విధంగా పరిణామం చెందుతున్నాడు, మరి మానవత్వమైన ఈశ్వరత్వాన్ని అనేక సార్లు విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. మరి దేని ప్రాతిపదికగా మానవుడు ఈశ్వరంగా ఉన్నాడు అని మనం విశ్లేషించుకున్నట్లయితే మన వేద వాంగ్మయంలో చెప్పబడినటువంటి ఉత్కృష్టమైనటువంటి అంశాలను తీసుకున్నట్లయితే తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. మరి ఇందులో ఉన్నటువంటి 4 అంశాలను మనం తీసుకొని విశ్లేషించుకున్నప్పుడు చివరికి తెలియబడేటువంటి విషయం ఏంటన్నప్పుడు నేను బ్రహ్మస్వరూపిణి. ఎవరు తనలో అనేటువంటి రసస్వరూపమైనటువంటి స్థితి కావాలన్నప్పుడు ఆహారం ద్వారా దృష్టి సంపాదించుకొని ఆ వృత్తి చేత శక్తి పొంది మనులు సాధించేటువంటి కార్యక్రమాన్ని సాధిస్తుంది. ఇక ఆ యొక్క మనసు అనేటువంటి విషయం ఈ శరీరానికి కావాల్సినటువంటి అవస్థలకు కావాల్సిన విషయాలన్నింటినీ ఆధ్యాత్మికంగా శాసిస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకించి తెలుస్తుంది. అది ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయం జ్ఞానం కూడా కలిసి అది మేధాశక్తి పొందినటువంటిది ఆ యొక్క మనస్సు అనేటువంటి స్వరూపం. ఈ రెండూ మనకు తెలుసు. ఇందువల్ల భౌతికంగా మన దృష్టిని మనసు గురించి వాడి మనసు ఎటువంటిది, వాడి మనసు అటువంటిది అని చెప్పి అనేక రకాలుగా మనం చిత్రిస్తుంటాం మనసు అనేక స్వరూపం గురించి. ఇక శరీరం గురించి మనందరికీ దృష్టితో ఆ మనసుని ఆ యొక్క శరీరాన్ని మనం చూసుకుంటాం. కాబట్టి ఈ రెండింటికి ఉంచున్నటువంటి వారు ఏది అన్నప్పుడు
అభౌతికమైనటువంటి స్వరూపంగా ఉంటుంది ఆత్మ అనేటువంటి స్వరూపం. మరి ఆత్మ అనేటువంటి స్వరూపం ఎక్కడ ఉంది? ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ప్రశ్న. అరిషడ్ వర్గాలంటే ఎక్కడ ఉన్నాయని అనుకుంటాము. అది అక్షరంలో మిగతాటువంటి హార్మోన్ వ్యవస్థ ఏ విధంగా అయితే మనకు తెలియబడుతుందో అదేవిధంగా ఈ మరి ఆత్మ అనేటువంటి స్వరూపం ఎక్కడ ఉంది అన్నప్పుడు పంచభూతాత్మకమైనటువంటి శక్తి స్వరూపమే ఆత్మ అని చెప్పబడుతుంది. అంటే పంచభూతాత్మక శక్తి స్వరూపం అన్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇది పంచభూతాలు. ఈ మానవులు విష్ణువుల స్వరూపంగా జీవన ద్రవ రసాయనిక శరీర రూపం మనకు నీరుగాను, మరి గాలి ఉత్సాహ రూపంగాను ఈ విధంగా ఈ పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలన్నీ ఉన్నతమైనటువంటి మహత్తమైనటువంటి విశిష్టమైనటువంటి శక్తి స్వరూపమే ఆత్మస్వరూపము. అంటే ఇందులో ఏ ఒక్క శక్తి పెట్టినా ఆత్మ యొక్క స్వరూపం మనకు తెలియవచ్చు. అంటే ఆత్మస్వరూపం పంచభూతాత్మకమైనటువంటి శక్తి స్వరూపంగా ఉంది. ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తి స్వరూపంగా ఉంది ఇటువంటి విషయం మనం తెలియబడకపోవడానికి కారణం చేత మన అభౌతికమైనటువంటి స్వరూపం ఆత్మ అని చెప్పుకుంటాం. అంచేత మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడు ఒకదానితో ఒకటి విహితమైనటువంటి స్వరూపంగా జీవరూపంలో తెలియబడుతున్నారు. ఏదైతే తత్వమతి అనేటువంటి విషయంగా తాను ప్రయాణం చేస్తున్నాడో తన యొక్క నిరాశక్తి చేత అప్పుడు తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపం మనస్సు అనేటువంటి శరీరానికి, భౌతికంగా ఉన్నటువంటి శరీరానికి, అభౌతికంగా ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపానికి మధ్య మనస్సు అనేటువంటి స్వరూపం వారధి ఉంది. అంటే మనస్సు అనేటువంటి స్వరూపం వేదాశక్తి స్వరూపంగా ఉంది. ఆ వేదాశక్తి స్వరూపంగా ఉన్నటువంటి మనస్సు అనేటువంటి స్వరూపం చేత తనలో ఉన్నటువంటి అభౌతికమైనటువంటి ఆత్మస్వరూపం జ్ఞానం చేత తెలియబడుతుంది. అంటే జ్ఞానం మూలం నిజం జగం అనేటువంటి ఆలోచన మనకి తెలిసేస్తుంది. ఈ జగత్తుకు మూలము జ్ఞానము. అంటే ఆ జ్ఞానాన్ని పొంది కలిగించే అర్హత వేదాశక్తి పొందినటువంటి మనస్సుతో కూడినటువంటి భావం ఉంటే ఆ గుణం చేత ఆ యొక్క ఆ వేదాశక్తి చేత మనస్సు అనేటువంటి స్వరూపం చేత ఆ అభౌతికమైనటువంటి ఆత్మస్వరూపం మనకు తెలియబడుతుంది. ఆ అభౌతికమైన ఆత్మ